మిస్టర్ ఇండియా 9 టీవీకి స్వాగతం. కావలి డివిజన్ పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు, ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ పిడుగు వెంకటరమణయ్య తండ్రి పిడుగు తిరుపాలయ్య 5వ వర్ధంతి సందర్భంగా కాలేరుగుంట గిరిజన కాలనీలోని పేదలకు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. పై కార్యక్రమంలో పిఎంపి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ, రమణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా తండ్రిని గుర్తుంచుకొని వారి పేరు మీద అన్నదానం, సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమని, హర్షణీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గుర్తుంచుకొని వారి పేరు మీద మంచి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామ మధుసూదన్ రావు, ఒట్టూరు మస్తానయ్య, ఘంటసాల రామచంద్రయ్య, టైమ్ టు హెల్ప్ రమేష్, లోక్సత్తా మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి కొందేని గిరిజన కాలనీలో పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు, ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడుగు వెంకటరమణయ్య గారి తండ్రి గారు పిడుగు తిరుపాలయ్య గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రమణయ్య గారు ఆయన వైద్య సేవలు అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి తండ్రి గారిని మర్చిపోకుండా మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి పిడుగు వెంకటరమణయ్య గారు. మరి వారి తండ్రి గారి పేరు మీద, తిరుపాలయ్య గారి పేరు మీద ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కొండజ గిరిజన కాలనీలో మరి గిరిజనులకు వాళ్ళందరికీ కూడా స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, చైర్మన్ దామ మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం, చాలా ఆనందకర విషయంతో తెలుసుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి వర్ధంతి కానివ్వండి, వారి జయంతి కానివ్వండి, మరి వృద్ధాగా వేపరేషాలు చేయకుండా ఇటువంటి ప్రదేశాల్లో మరి గిరిజన కాలనీల్లో, గిరిజన వాడల్లో వారికి అన్నదానాలు, మరి వస్త్రదానాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి ఉపయోగపడుతుంది. వృధాగా మనం ఎక్కడెక్కడో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును దుర్వినియోగం చేయటం అనేది సక్రమమైన పద్ధతి కాదని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మా పిడుగు వెంకటరమణయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి దామ మధుసూదన్ రావు గారు, మరి మస్తానయ్య గారు, ఘంటసాల రామచంద్రయ్య గారు, మరి టైమ్ టు హెల్ప్ రమేష్ గారు, సామాజిక సేవ కార్యకర్త మరి మాలకొండారెడ్డి గారు, గిరిజన ఈ ప్రదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పిడుగు తిరుపాలయ్య గారికి గౌరవ సూచకంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుమారుడికి పిడుగు వెంకటరమణయ్య గారికి అన్ని వేళలా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈరోజు అందరి కూడా గిరిజనులు అందరి కూడా ఏ కార్యక్రమం చేసినా మా మధుసూదన్ రావు గారు మరి గిరిజన కాలనీలోనే ఎన్నుకుంటారు. కారణం ఏంటంటే అక్కడ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎక్కడెక్కడో ఈ దానాలు చేయడం కరెక్టైన పద్ధతి కాదు. కాబట్టి ఈ గిరిజన కాలనీలో ఈరోజు బిర్యానీ ప్యాకెట్స్, అది కూడా సామాన్యమైన పద్ధతి కాదు, ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి మరి వాళ్ళందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్స్ అందజేయటం, వారందరికీ కూడా ప్రేమాభావాన్ని పంచడం మా అందరికీ కూడా సంతోషదాయకం, ఆనందదాయకం తెలుపుకుంటూ రమణయ్య గారికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి ఎన్ని అవార్డులు, రివార్డులు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు రాబో రోజుల్లో రావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా వారికి ఆశీస్సులు, శుభాశీస్సులు తెలియజేయడమైంది.
రోజు మా నాన్నగారు అయినటువంటి తిరుపాలయ్య గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆవేరిగుంట గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం జరుపుటకు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో మా మిత్రమండలైనటువంటి ఒట్టూరు మస్తానయ్య గారు, ఘంటసాల రామచంద్రయ్య గారు, కాదర్ భాష గారు, లోక్సత్తా మాల్కొండారెడ్డి గారు, ఎన్జిఓ అధ్యక్షులు రమేష్ గారు, మధుసూదనరావు గారు నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ నా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అప్పుడు పెడదాం. ఎల్ఐసి ఆఫీసర్ ఎల్ఐసి ఆఫీసర్ వచ్చిన హెల్మెట్ చేయాలి, న్యాయం పేపర్ డాక్టర్ ఇచ్చారు. ముందు రమణి గారు ఇవ్వాలి. అటు కదా రమణయ్య సార్ నీవన్ అరే ఇంక అందరు లైన్లో ఇవ్వండి రా. మేమందరూ పడాలి. మాట్లాడండి. ఇంకొచ్చేయండి, మీరు తీసుకొని వచ్చేయండి, మీరేం ఫోటో కోసం చూడద్దు. ఫోటో పెట్టాకు అది లేదు కదా అయితే వచ్చేసి ముట్టూరు వస్తానండి కలిసి తిప్పు తిప్పు చెప్పావా? అందరు చెప్పావా? పండి మా లైన్లో పండి. రమేష్ రా, నేను డాక్టర్ తీసుకుపోతుంటే రమేష్ మాట్లాడుకో. బియ్యం చూసిన గౌరవ మనం వచ్చేసా ఫోటో రైట్. అరే మీ అందరు ఇటండి రా, ఇటండి. అయిపోయింది సార్, మీరేం ఆగొద్దు. ఆధార్ సెంటర్ పెట్టామయ్యా బాబు, 15 రోజులు పెట్టాము. పెట్టి ఏంటి పరిస్థితి ఆ బోర్ ఇచ్చింది బిఎంఆర్ అడుగు వాళ్ళు చెప్తారు. ఆ బోయ రాత్రి 12 గంటలకు వేయించాం బోరు. బోరు రాత్రి 12 గంటలకు బోరు నేను ఇచ్చాను సార్ పని, మీరు ఇచ్చేయండి, మీరు ఇచ్చేయండి, మీరు వెళ్ళండి సార్. లేట్ చేయవాకండి, ఇచ్చేసేయండి గబాల్నా. వాయిస్ రమణి చేత వాయిస్ చెప్తామా? ఆయన చేత చెప్తాం. చెప్పండి చెప్పండి. నాకు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నాన్న వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినప్పుడు అందరికీ కూడా నా పేరు పేరున నాకు ధన్యవాదాలు కూడా. సార్ రమేష్ రమేష్ ఆగు 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 సార్, మీరు కానివ్వండి సార్.